వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీగా సింపుల్ వేలో మనము ఆలు పరోటా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. మనము సపరేట్గా పిండి అనేది మిక్స్ చేసుకోకుండా, అలాగే స్టఫింగ్ కూడా సపరేట్గా మిక్స్ చేయకుండా మొత్తం రెండు కలిపి లిక్విడ్ ఫామ్లో ప్రిపేర్ చేసుకొని మనం ఆలు పరోటా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుందండి. మనం ఆలు పరోటా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఉడికించుకున్న బంగాళదుంపలు అనేది ఒక 2 ఉడికించి తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటినైతే ఇలా పూర్తిగా ఉండలు లేకుండా స్మాష్ అనేది చేసి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరుక్కున్న ఆనియన్ పీసెస్, అలాగే సన్నగా తరుక్కున్న కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు ఇదంతా మొత్తం మన బంగాళదుంపకు పట్టేలాగా ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ అనేది తీసుకొని, ఒక 1 కప్పు గోధుమ పిండి అనేది తీసుకున్నానండి. దీంట్లోనే కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప మిక్స్ అనేది దీంట్లో యాడ్ చేసుకొని, మనము పిండి బంగాళదుంప అనేది మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని, పిండి అనేది ఇలా లిక్విడ్ ఫామ్లో చూపిస్తున్న ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కనైతే పెట్టుకొని, ఇప్పుడు మన స్టవ్ పైన ఒక ప్యాన్ అనేది పెట్టుకొని, దానికి కొంచెం ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ చేసుకొని, మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండి అనేది ఇలా 2 గరిటెలు అనేది యాడ్ చేసుకున్నానండి నేను. ఇలా 2 గరిటెలు అనేది యాడ్ చేసుకున్నాక, ఇప్పుడు దీనిపైన చుట్టూరా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి, మనము పరోటా అనేది ఒక 5 నిమిషాల పాటు అయితే ఇలా కుక్ చేసుకున్నాక, ఇంకోవైపు అనేది ఇలా టర్న్ చేసుకోవాలండి. ఇంకోవైపు కూడా ఇలాగే ఒక 5 నిమిషాలు అనేది పరోటా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మన పరోటా అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా నేనైతే పరోటాస్ అనేది కుక్ చేసి తీసుకున్నానండి. మన ఆలు పరోటాస్ అనేది రెడీ అయిపోయాయండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇవి మనము పిల్లలు అప్పటికప్పుడు స్కూల్ నుంచి వచ్చేలోపు వేడి వేడిగా వేసి పెట్టుకోవచ్చు. అలాగే మనకు మార్నింగ్ టైం లేనప్పుడు కానీ మనము ఫాస్ట్గా ఆలు పరోటాస్ అనేది ఇలా వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.